ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంది మే, ఎంత ధైర్యం ఉంటే పీటల మీద నుంచి వెళ్ళిపోతావు? అదీగాక అడుగడుగున నా కూతురి పరువు, నా పరువు తీస్తున్నా వీడితో లేచిపోయే నా ఇంటి పరువు తీద్దామనుకున్నావా? ఎంతకి బరి తగ్గించినావే? ఎన్నాళ్ల నుంచి సాగుతుందే మీ ఇద్దరి మధ్య ఇది? బుద్ధిలేందానా? ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోకుండా తొందరపడకండి. ముందు నిజాలేంటో తెలుసుకోండి. ఏందా నిజం? మాస్క్ పెట్టుకున్న వాడెవడో తనని తీసుకెళ్తుంటే వాడిని కొట్టి నేను తనని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను. ఓహో, కథలు బానే చెప్తున్నావుగా. కథ కాదు, నిజం. అంటే ఇదంతా మమ్మల్ని నమ్మమంటావా? నమ్మాలి. వెంకీ చెప్పింది అక్షరాల నిజం. వాడెవడో పద్దుని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే వాడి నుంచి మన పద్దుని రక్షించి తీసుకొచ్చాడు. మావయ్య గారు కూడా చెప్తున్నారంటే నిజమే అయి ఉంటుందమ్మా. కాపాడి తెచ్చింది వీడైతే మరి తీసుకెళ్ళినాదెవరు? తీసుకెళ్లిన వాడు వేరు, తీసుకొచ్చిన వాడు వేరు కాదు మమ్మీ. ఇద్దరు ఒకటే. నాటకాలు ఆడుతున్నారు. కాదని నేను చెప్తున్నాను కదా. అవునని నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తాను కదా. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నిన్ను కిడ్నాప్ చేసిందెవరు? అడుగుతుండాదిగా, చెప్పుమే. నువ్వు చెప్పింది నిజమైతే నిన్ను తీసుకెళ్ళింది వీడు కాదు అని చెప్పు. చెప్పు, నిన్ను తీసుకెళ్ళిందెవడు? రేయ్, ఏరా, నా ప్రాణాన్ని కిడ్నాప్ చేసి నా మనుషుల్నే కొట్టి నన్ను బురదలో పడేసి అందరి ముందు నా పరువు తీస్తావా? వదిలిపెట్టను. నీ అంతు చూసేంత వరకు వదిలిపెట్టను. రెండేసయ్య గారు, పద్దుని కిడ్నాప్ చేసింది వెంకీగాడే. ఇతన్ని అరెస్ట్ చేసి లోపల పడేసి మొక్కలు ఇరగదీయండి. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇందులో అబ్బాయి తప్పేమీ లేదు.
సార్ వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వండి. నా ఇంటి ఆడపిల్లనెత్తుకెళ్లే నా పరువు దియ్యాలని చూస్తావా? నాకు పదవి రాకుండా చెయ్యాలని చూస్తావా? ఈ అబ్బాయినంత సులభంగా వదిలిపెట్టకూడదు ఎస్ఐ గారు. ఒళ్ళంతా హోనం చేసేయండి. భవిష్యత్తులో నడవడానికి కూడా పనికి రాకూడదు. తీసుకెళ్ళండి. రా సార్, నా మాట వినండి సార్. నన్ను కాపాడిన మిమ్మల్ని కాపాడలేకపోతున్నాను. నన్ను క్షమించండి వెంకీ గారు. సార్ మా వెంకీ బాయ్ అని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ఆలపాటి అఖిలేండేశ్వర్ గారి ఇంటమ్మాయిని కిడ్నాప్ చేసిన నేరం మీద కేసు బుక్ అయింది. మ్యాగీ పద. ఎస్ఐ గారు, హలో ఎస్ఐ గారు, బాగానే కుళ్ళు పడిచారా? ఏమైనా మొహమాట పడ్డారా? మినిస్టర్ గారి రికమెండేషన్ కదా మేడం, చెప్పిన దానికంటే ఎక్కువే కొట్టాం, లేదంటే మాట వచ్చేది. ఎలా ఉంది మిస్టర్ పకోడి? యాళ్ళపాటి వారి అల్టిమేట్ 3rd డిగ్రీ. అయినా ఈ మ్యాగీతో పెట్టుకుంటే రివెంజ్ మామూలుగా ఉంటుందా? ఇట్టాగే లైఫ్ మడత పడిపోదు. రేయ్, ఇప్పుడు నీ మీద పడిన కేసు ఉంది చూసావు, ఇది మామూలు కేసు కాదు. మా ఇంటి అమ్మాయిని కిడ్నాప్ చేశావని కిడ్నాప్ కి గురైన పద్దునే సాక్ష్యం చెప్పింది.